ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ నా వందనాలు. మరి ఈ అవకాశాన్ని దయచేసిన కన్నతండ్రి అయిన దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యూట్యూబ్ను వీక్షిస్తున్న నా ఆత్మీయులందరికీ ప్రభు పేరట వందనాలు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు ఒక ప్రాముఖ్యమైన డే అని మనందరికీ తెలుసు. ఎందుకు అంటే ప్రపంచంలో విద్య అనేది విస్తరిస్తున్నప్పుడు, విద్య అనేది వాల్యుయేషన్ పెరిగినప్పుడు, విద్యకు వాల్యుయేషన్ పెరిగినప్పుడు విద్యను నేర్పించే వాళ్ళ వాల్యుయేషన్ కూడా పెరుగుతుంటుంది. విద్యని నేర్పించే వాళ్ళ వాల్యుయేషన్ కూడా పెరుగుతుంటుంది. అందుకే ఈరోజు ప్రపంచం అంతా కూడా అన్ని దేశాలు కాదు, కొన్ని దేశాలు మరి గురువు డే, టీచర్స్ డే అని మరి మన భారతదేశం, పర్టికులర్గా మన భారతదేశంలో చాలా రకాలుగా దీని గురించి ఆలోచిస్తున్నారు. దీన్ని ఒక టీచర్స్ డేగా నిర్ణయించి మరి ఈరోజు అందరికీ సెలవులు, టీచర్స్కి అందరికీ సెలవులు ప్రకటించారు. ఎందుకంటే ఉపాధ్యాయుల రోజు అంటారు. ఒక ఉపాధ్యాయుడు అనగానే పిల్లలని క్రమశిక్షణలో పెట్టేవాడు. ఒక ఉపాధ్యాయుడు అనగానే పిల్లల్ని క్రమశిక్షణలో పెట్టి క్రమ పద్ధతిలో మంచి విద్యను అభ్యాసింపజేసేవాడు. అందుకే ప్రపంచంలో మేధావులందరూ కలిసి విద్యాభ్యాసించే వాళ్ళ గురించి ఆలోచించి టీచర్స్ డే పెడితే బాగుంటుంది అని ఆలోచించి మరి ఈరోజు ప్రపంచంలో ప్రకటించిన డే ఏంటంటే టీచర్స్ డే. విద్యాభ్యాసం చేసే వాళ్ళ గురించి మనం ఆలోచిస్తున్నప్పుడు, విద్యను నేర్పే వాళ్ళ గురించి మనం ఆలోచిస్తున్నప్పుడు ఈరోజు ప్రపంచంలో మన భారతదేశంలో, ఎస్పెషల్గా మన భారతదేశంలో టీచర్స్ని చాలామంది గౌరవిస్తున్నట్లుగా ఈరోజు, ఎస్పెషల్గా మిగతా రోజుల గురించి నేను మాట్లాడటం లేదు సుమా, టీచర్స్ డే గురించి, టీచర్స్ డే ఉన్న రోజు ప్రతి ఒక్కడు కూడా, ప్రతి ఒక్క విద్యార్థి కూడా, విద్యార్థులందరూ కలిసి టీచర్స్ని గౌరవిస్తున్నట్లుగా, టీచర్స్కి మర్యాద ఇస్తున్నట్లుగా, వాళ్ళ చేతిలో ఏదో ఫ్లవర్స్ పెట్టి, వాళ్ళ కాళ్ళకి దండం పెట్టుకొని, వాళ్ళకి నమస్కరించి, వాళ్ళకి శాలువ కప్పి, వాళ్ళకి సన్మానం చేసి వారిని గౌరవిస్తున్నట్లుగా మనకి కనిపిస్తుంది. ఎప్పుడు? టీచర్స్ డే రోజు. ఒక టీచర్స్ డే రోజు ఒక టీచర్కి గౌరవిస్తున్నట్లుగా, ఒక టీచర్ని అభిమానిస్తున్నట్లుగా, ఒక టీచర్ కాళ్ళకి దండం పెట్టుకుంటున్నట్లుగా మనకు అనిపిస్తుంది. టీచర్స్ డే రోజు మాత్రమే ప్రియులారా. మిగతా రోజు ఏం చేస్తారంటే టీచర్ల పైన సెటర్లు వేయటం, టీచర్ల పైన లైంగిక దాడులు జరపటం, టీచర్ల పైన ఎన్నో నిందలు వేయటం, టీచర్ల పైన మరి హవచ్చమైన మాట్లాడటం, టీచర్స్ని కించపరిచి మాట్లాడటం అనేది మనము మిగతా రోజుల్లో చూస్తున్నాం. ఓకే, అటు సమాజంలో మనం ఆలోచిస్తున్నప్పుడు ఏ రోజైతే టీచర్స్ డే ఉంటుందో ఆ రోజు టీచర్స్కి గౌరవ ప్రదానము దక్కుతుంది. మరి మిగతా రోజులన్నీ కూడా ఒక టీచరు ఎన్నో ఇబ్బందులకు గురవుతుంది, ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటుంది అన్నట్లుగా మనకి అర్థమవుతుంది. ఎందుకంటే టీచర్స్ డే దండం పెట్టినవాడు మిగతా రోజులు టీచర్లపైన సెటర్లు కూడా వేస్తాడు. ఎందుకంటే ఈరోజు మనం సమాజాన్ని ఆలోచిస్తున్నప్పుడు చిన్న పెద్ద తేడా లేకుండా సమాజంలో బ్రతుకుతున్న వాళ్ళందరూ కూడా ఎలా ఉన్నారంటే ఈరోజు ఏ రోజు ఎవరిదుంటే వాళ్ళని గౌరవించటం, నెక్స్ట్ డే వాళ్ళని కించపరచటం.
ఈరోజు అందుకే టీచర్స్ డే అని మొదలు పెట్టారు. ఈరోజు భారతదేశం అంతా కూడా సెలవు ప్రకటించింది. భారతదేశం అంతా కూడా సెలవు ప్రకటించింది. ఏంటంటే ఉపాధ్యాయుల రోజు, అంటే టీచర్స్ డే, ఉపాధ్యాయుల రోజు. పిల్లలకి శిక్షణ ఇస్తున్నాడు, పిల్లలకి పాఠాలు నేర్పుతున్నాడు, పిల్లలకి ఎన్నో విధాలుగా ప్రోత్సహిస్తున్నాడు అని వాళ్ళ పేరు మీద ఒక రోజుని కేటాయించి సెలవు ప్రకటించారు ప్రియులారా. అలా అని మరి భూమి మీద టీచర్స్ డే ఒక్కటే లేదు ప్రియులారా. భారతదేశంలో టీచర్స్ డే ఒక్కటే లేదు. ప్రపంచంలో చూడండి, మహనీయుల రోజులు కూడా ఉన్నాయి. మహామహనీయుల రోజులు, మహాత్మా గాంధీ రోజు, జవహర్లాల్ నెహ్రూ గారి రోజు, బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రోజు. ఏంటి, ప్రతి ఒక్కరికి ఒక్కొక్క రోజుని కేటాయించి వారి వారి జయంతి దినాలు, వారికి ఒక రోజును కేటాయించారు. ఇంకపోతే ఏమిటి, యానిమల్స్ డే అంట. యానిమల్స్ డే అంటే జంతువుల దినం, యానిమల్స్ డే. ఇంకపోతే మనిషి జంతువుల డేని కేటాయించి, ఇంకపోతే మనిషి బాగా ఆలోచించి ఏమనుకున్నాడంటే, మరి టీచర్స్ డే అయిపోయింది, యానిమల్స్ డే అయిపోయింది, మరి ఇప్పుడు రోగము డే పెడితే బాగుంటుంది కదా, అందుకే ఎయిడ్స్ డే అన్నారు. అంటే ఎయిడ్స్ డే అన్నారంటే ఎయిడ్స్ ఏ రోజైతే పుట్టిందో, ఏ రోజైతే కనిపెట్టారో ఆ రోజు దానికి ఒక రోజు కేటాయించారంట. అమ్మో ఈరోజు ఎయిడ్స్ డే, అందరూ కూడా ఎయిడ్స్ డేని, ఎయిడ్స్ను గుర్తించుకోవాలి. చూసారా, ఎయిడ్స్ను గుర్తించుకోవాలి. ఇది అయిపోయిందా? రెండవది క్యాన్సర్ డే. ఏంటి క్యాన్సర్ డే? ఆ రోజు క్యాన్సర్, ఏ రోజైతే క్యాన్సర్ అనే వ్యాధిని గుర్తించిందో వైద్య శాఖ, ఆ రోజు క్యాన్సర్కు కూడా ఒక డేని పెట్టేశారు. చూడండి, ఒక్కసారి ఆలోచించండి. యానిమల్స్ డే, టీచర్స్ డే, ఎయిడ్స్ డే, క్యాన్సర్ డే, ఇంక డేలు ఎన్ని మీరు ఆలోచించుకుంటారో ఆలోచించండి. ఎన్ని డేలు ఉన్నాయి భారతదేశంలో, ప్రపంచంలో ఎన్ని రోజులు, ఒక్కొక్కరికి ఒక్కొక్క రోజు. మదర్స్ డే, ఫాదర్స్ డే, బ్రదర్స్ డే, సిస్టర్స్ డే, బర్త్డే, డెత్ డే, ఎన్నో రోజులు చూసారండి, ఎన్నో రోజులు ఉన్నాయి. ఇవన్నీ చూస్తుంటే నవ్వాలా, ఏడవాలా ఏం అర్థం కాదు. ఎందుకంటే ఎవడి గోల వాడిదే భూమి మీద. ఎవడు సృష్టించిన దానిని హ్యాపీగా అనుభవిస్తున్నారు, ఎవడు గుర్తించిన దానిని హ్యాపీగా గుర్తిస్తున్నారు. చేపల డే, కుక్కల డే, నక్కల డే, అన్ని డే. అసలు గురువుకున్న విలువని కోల్పోయింది ప్రపంచం. గురువులకున్న విలువని కోల్పోయింది. గురువుల మీద ఎన్నో అబండాలు వేస్తూ, గురువుల పైన ఎన్నో సెటర్లు వేస్తూ, విద్యను నేర్పించే వాళ్ళపైన యాసిడ్ దాడులు పోస్తూ, ట్రాన్స్ఫర్లు చేస్తూ, ఏంటి టీచర్ని బాధ పెట్టిన రోజులు ఎన్నో ఉన్నాయండి. టీచర్ని ఆనందింపజేసే రోజు ఒకటైతే, టీచర్ ఆనందపడే రోజు ఒక రోజైతే, టీచరు బాధపడిన రోజులే ఎన్నో ఉన్నాయి. టీచరు బాధపడిన రోజులే ఎక్కువ, టీచరు ఆనందించిన రోజు ఒక్కరోజే. అది టీచర్స్ డేలో మాత్రమే. అందరూ ఫ్లవర్ ఇస్తుంటారు, అందరూ రోజా పువ్వులు తీసుకొచ్చిస్తుంటారు, అందరూ ఫ్లవర్సు, శాల్వాలు, దండం పెట్టుకొని అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క విధముగా టీచర్స్ డేని ఆచరించుకుంటున్నారు. మంచిది, టీచర్ని గౌరవిద్దాం, గురువుని గౌరవించాలి. కానీ భూమి మీద గురువు అనే పిలువబడుతున్న వ్యక్తి, ఏకైక వ్యక్తి యేసుక్రీస్తు వారు. ఈరోజు గురువులందరూ కలిసి తీసుకున్న నిర్ణయం ఏంటంటే, మనందరికంటే గొప్ప గురువు ఉన్నాడు, ఆయనే యేసుక్రీస్తు వారు. ఆయన పలికిన మాటలు, ఆయన పలికిన తీరు, ఆయన చేసిన కార్యక్రమాలు, ఆయన బోధించిన బోధ చాలా గొప్పది అని అందరూ మాస్టర్స్, అందరూ టీచర్లు అందరూ కలిసి
ఓటు వేశారు యేసుక్రీస్తు వారికి. చరిత్రలో చూడండి, గురువులు కంటే గురువు ఎవరు అని అడిగితే యేసుక్రీస్తు వారని చెప్పారు ప్రపంచంలో. గురువుల కంటే గురువు యేసుక్రీస్తు వారు. ఏమండి, మ్యాథ్స్కి ఒక గురువు గారు ఉన్నారు, సైన్స్కి ఒక గురువు గారు ఉన్నారు, సోషల్ దానికి ఒక గురువు గారు ఉన్నారు. ఏమండి, ప్రతి పాఠానికి ప్రతి అంశానికి భూమి మీద గురువులు ఉన్నారు. ప్రతి అంశానికి సైన్స్కి గురువు ఉన్నాడు, మ్యాథ్స్కి గురువు ఉన్నాడు, గణితకు గురువు ఉన్నాడు, ఏమిటి మరి సోషల్కు గురువు ఉన్నాడు. ఇలా ఎన్నో రకాలైన సబ్జెక్టులు ఉన్నాయి చూసారా, ఎన్నో రకాలైన సబ్జెక్టులు. చాలామంది స్టూడెంట్స్ ఏమంటున్నారంటే, ఆయన ఇంగ్లీష్ బాగా నేర్పుతాడండి, ఇంగ్లీష్ సబ్జెక్టు బాగా నేర్పుతాడండి, ఇంకొక ఆయన మరాఠీ సబ్జెక్టు బాగా నేర్పుతాడండి, ఇంకొక ఆయన హిందీ సబ్జెక్టు, ఇంకొక ఆయన తెలుగు చాలా చక్కగా మాట్లాడి నేర్పుతాడండి. అంటే ఒక్కొక్క సబ్జెక్టులో ఒక్కొక్క పండితుడు, ఒక్కొక్క గురువు గారు కనిపిస్తున్నారు. ఒకడికి మ్యాథ్స్ వస్తే ఇంకొకడికి సైన్స్ రాదు, ఇంకొకడికి సైన్స్ వస్తే ఇంకొకడికి సోషల్ రాదు. అందరికీ ఒకటే రావు, ఒక్కొక్క దానికొక్కడు అతుక్కొని పోయాడు కాబట్టి ఒక్కొక్కడికి ఒక్కొక్కటి ఇంట్రెస్ట్ ఉంటుంది. చాలామంది విద్యార్థులను అడగండి, 10 మంది విద్యార్థులను నిలబెట్టి అడగండి, నీకు ఏది ఇష్టం రా అంటే ఒక్కొక్కడు ఒక్కొక్క దాన్ని చెప్తాడు. ఒకడేమో సైన్స్, ఒకడేమో మ్యాథ్స్, ఒకడేమో ఇంకొకటి. అందరూ ఒక దాని మీద డిపెండ్ ఉండరు, ఎందుకంటే ఒక్కొక్కడికి ఒక్కొక్కటి ఇష్టం. ఒకదాని మీద పట్టు సాధించి గురువు అని పిలుచుకుంటున్నాడు అంటే, ఒక సబ్జెక్టు పైన సాధించి ఒక సబ్జెక్టు పైన తరపీదు పొంది భూమి మీద గురువు అని పిలువబడుతున్నాడు అంటే, అన్ని విద్యలు అభ్యాసించిన యేసుక్రీస్తు వారిని ఏమనాలి? అన్ని విద్యలు అభ్యాసించాడు, అన్నిటినీ తెలుసుకున్నాడు, అన్ని తెలుసు యేసుక్రీస్తు వారికి. యేసుక్రీస్తుని ఏమనాలి మీరు ఆలోచించండి. ఒక్క సబ్జెక్టు తెలిసినవాడు గురువు అయితే, అన్ని సబ్జెక్టులు తెలిసినవాడు ఎవరింతకీ? పరిపూర్ణుడు. భూమి మీద పరిపూర్ణుడు అంటూ ఎవరు లేరు ప్రియులారా. భూమి మీద పరిపూర్ణుడు ఎవ్వరు లేరు, దేవుడు తప్ప. ఇంకపోతే బోధకులు లేకపోతే గురువు ప్రపంచ దేశాలలో అందరికంటే గొప్ప గురువు ఎవరైనా ఉన్నారా అంటే ఆయన యేసుక్రీస్తు వారు. ఎందుకు అంటే ఆయన నేర్చుకున్న విద్య భూమండలానికి సంబంధించినది కాదు. ఆయన దగ్గరున్న జ్ఞానము, ఆయన దగ్గరున్న విద్య, ఆయన దగ్గరున్న బుద్ధి భూమి మీద లోక జ్ఞానం కాదు సుమా, దైవ జ్ఞానం. యేసుక్రీస్తు వారి దగ్గర ఉన్నది భూమండలానికి సంబంధించిన జ్ఞానము కాదు, దైవ జ్ఞానం. ఆ జ్ఞానాన్ని నేర్చుకున్న యేసుక్రీస్తు వారు, ఆ జ్ఞానాన్ని అభ్యాసించిన వారు 3 లోకాల చరిత్రను చెప్పే ఏకైక గురువు గారు. ఏమంటే ఒక్కసారి మీ గురువు గారిని అడగండి, బాగా ఫేమస్ అయిన గురువు గారిని అడగండి, ఆయనకి తెలియని సబ్జెక్టు విషయములు అడగండి, ఆయనకి తెలియని సబ్జెక్టు ఆయన మాట్లాడు. తెలియని విషయాలు మాట్లాడటానికి ఏ గురువు గారు ఇష్టపడరు. ఎందుకంటే గురువు గారు ఏదైతే తెలుసుకున్నాడో దాన్నే మాట్లాడతాడు. తెలియనిది ఏ గురువు మాట్లాడలేడు. యేసుక్రీస్తు మాట్లాడని సబ్జెక్ట్ అంటూ ఏమీ లేదు. యేసుక్రీస్తు వారు మాట్లాడిన సబ్జెక్ట్ అంటూ ఏమీ లేదు. యేసుక్రీస్తు అన్ని సబ్జెక్టులు మాట్లాడతాడు. సైన్స్ గురించి మాట్లాడతాడు, సోషల్ గురించి మాట్లాడతాడు, గణిత గురించి మాట్లాడతాడు, శాస్త్రం గురించి మాట్లాడతాడు, ఖగోళ శాస్త్రం, వృక్ష శాస్త్రం, మానవ శాస్త్రం, అన్ని శాస్త్రాల గురించి మాట్లాడే ఏకైక గురువు యేసుక్రీస్తు వారు. అలాంటి గురువు మాట్లాడుతున్న ఏకైక బైబిల్లో మాటలు మనం చదువుతుంటే నిజంగా అందరి గురువులు అందరూ కలిసి యేసుక్రీస్తు పాదాల మీద పడ్డారు. అందరు గురువులు కలిసి
నిజమైన గురువు ఎవరు అని అడిగితే, ప్రతి గురువును అడిగితే, నిజంగా గురువు అంటే యేసుక్రీస్తు వారి పైన, యేసుక్రీస్తు వైపు చూపించాయి అన్ని ఫింగర్స్ యేసుక్రీస్తు వారి వైపు ఎందుకు చూపించాయి అంటే, ఆయన నేర్చుకున్న విద్య మహావిద్య, బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నాయంట. ఏమిటి? బుద్ధి జ్ఞానము సర్వ సంపదలు యేసుక్రీస్తు వారిలోనే గుప్తములై ఉన్నాయి, యేసుక్రీస్తులోనే గుప్తములై ఉన్నాయి. బుద్ధి జ్ఞానము సర్వ సంపద. బుద్ధి ఉంటే జ్ఞానం ఉండదు, జ్ఞానం ఉంటే బుద్ధి ఉండదు, ఈ రెండుంటే ఇంకొకటి ఉండదు. కానీ యేసుక్రీస్తులో అన్ని కలగలిపి ఉన్నాయంట, లోపల అన్ని కలగలిపి ఉన్నాయంట. ఎందుకంటే యేసుక్రీస్తుకి తెలియని సబ్జెక్ట్ అంటూ ఏమీ లేదు ప్రపంచంలో. యేసుక్రీస్తుకి మరుగైనదంటూ ఏమీ లేదు. ఏముంది యేసుక్రీస్తుకి తెలియనిది చెప్పండి? నీవు నేను పాఠాలు నేర్చుకున్న మన గురువు గారికి ఏమీ తెలియదు. ఏవో కొన్ని సబ్జెక్టులు తెలుసు, ఇంకేం తెలీదు. కానీ నీవు నేను నమ్ముకున్న మన యేసుక్రీస్తు వారికి ఎన్ని తెలుసని నీవు అడుగు. ఆయనకి ఎన్ని తెలుసో బైబిల్లో దేవుడు మనకు రాయించాడు. ఎన్ని తెలుసు ఆయనకి తెలియనిదంటూ ఏమీ లేదు ప్రియులారా. ఆయనకి తెలియనిదంటూ ఏమీ లేదు. నీ జీవిత రహస్యం, నా జీవిత రహస్యం, ప్రపంచ చరిత్రల గురించి చెప్తున్నాడు. వర్షం గురించి, ఆకాశం గురించి, చెట్లు గురించి, వృక్షాల గురించి, జంతువుల గురించి, భూమి గురించి, నీరు గురించి, అన్నిటిని గురించి మాట్లాడతాడు ఆయన. అన్నిటిని గురించి మాట్లాడుతున్నాడు అంటే ఆయనకి తెలియనిదంటూ భూమి మీద ఏదీ లేదు. అలాంటి యేసుక్రీస్తు వారు ఏం మాట్లాడుతున్నాడు తెలుసా? మత్తయి రాసిన సువార్త ఒక మంచి అద్భుతమైన మాటని, టీచర్స్ డే కాబట్టి టీచర్స్ డేలో ఒక మన గురువు విషయంలో మనం నేర్చుకుందాం. మనకు మ్యాథ్స్ నేర్పించిన గురువుగారి విషయంలో కాదు సుమా, మనకి సైన్స్ నేర్పించిన గురువుగారి విషయంలో కాదు సుమా, మనకి అక్షరాలు నేర్పించిన గురువుగారి విషయంలో కాదు సుమా, మనకి జీవాన్ని ప్రసాదించిన జీవాధిపతి విషయంలో మనం నేర్చుకోబోతున్నాం. జీవాధిపతి. మత్తయి రాసిన సువార్త 23వ అధ్యాయము 10వ వచనం ఏముంటుందో బైబిల్ ఒకసారి చదువుకుందాం. మరియు మీరు గురువులని పిలువబడవద్దు, భూమి మీద గురువులని పిలువబడవద్దు, క్రీస్తు ఒక్కడే మీ గురువు. క్రీస్తు ఒక్కడే, వన్ అండ్ ఓన్లీ. యేసు క్రీస్తు వారు ఒక్కడే గురువు అంట. మీరు అనేక మంది గురువులని పిలువబడవద్దు. ఎందుకు అంటే యేసుక్రీస్తు కంటే మించిన గురువు ప్రపంచంలో ఎవరు లేరు కాబట్టి. యేసుక్రీస్తు కంటే మించిన గురువు, యేసుక్రీస్తుని మించిన గురువు ప్రపంచములో ఎవ్వరు లేరండి. ఎవరున్నారు చెప్పండి? యేసుక్రీస్తు అంతటి మహానుభావుడు, విజ్ఞానవంతుడు ప్రపంచములో ఎవ్వరు లేరు. అందుకే ఆయన ఏమంటున్నాడు? మరియు మీరు గురువులని పిలువబడవద్దు, క్రీస్తు ఒక్కడే మీకు గురువు. మీలో అందరికంటే గొప్పవాడు మీకు పరిచారకుడై ఉండవలెను. మీలో అందరికంటే గొప్పవాడుగా ఉండాలి అనుకున్నవాడు పరిచారకుడై ఉండాలి. మన గురువు గారు పిల్లలకి ఎన్నో పాఠాలు నేర్పిస్తుంటాడు. పాఠాలు నేర్పించినది అయిపోయిన తర్వాత ఇంట్లోకి వెళ్ళి కాలు మీద కాలేసుకొని కూర్చుంటాడు. పిల్లలు ఉన్నప్పుడు పాఠాలు నేర్పుతాడు, లేకపోతే కాలు మీద కాలేసుకొని కూర్చుంటాడు. పరిచారకుడి లక్షణం కాదది.
ఇంకా చాలామంది గురువులు ఉన్నారండి. చాలామంది భూమి మీద మంచి విద్యను అభ్యాసించిన వాళ్ళు, పిల్లలని మంచి తరఫీదిస్తున్న వాళ్ళు ఏం చేస్తారంటే, ఇటు స్కూల్లో పిల్లలకి పాఠాలు నేర్పుతుంటారు, బయట పిల్లలకి ఫిజికల్గా యాక్టివిటీ చేయించటానికి కష్టపడుతుంటారు. ఎన్నో రకాలుగా ఇటు అక్షరాలు నేర్పిస్తుంటారు, అటు ఫిజికల్గా యాక్టివిటీ కూడా నేర్పిస్తుంటారు. ఏ విధముగానైనాను పిల్లల్ని మంచి భవిష్యత్తులుగా చెయ్యాలి, భవిష్యత్తున్న వాళ్ళగా తీర్చిదిద్దాలి అని చాలామంది గురువులు కష్టపడుతుంటారు సుమా, చాలామంది కష్టపడుతుంటారు. కానీ యేసుక్రీస్తు వారు మాత్రం ఏం చేశాడు తెలుసా? పరిచారము చేయించుకొనటానికి రాలేదు. మన గురువుగారు పరిచారము చేయించుకొనటానికి రాలేదు, పరిచారము చెయ్యటానికి వచ్చాడు, సేవలు అందించటానికి వచ్చాడు, సేవ ప్రారంభించటానికి వచ్చాడు, సేవ అంటే ఇదిరా అని చూపించటానికి వచ్చాడు. ఆయన మార్గదర్శకులుగా తీసుకున్న యేసుక్రీస్తుని రోల్ మోడల్గా పెట్టుకున్న వాళ్ళు ఈరోజు ప్రపంచ స్థిరస్థాయిగా నిలిచిపోయారు. ప్రపంచములో యేసుక్రీస్తుని రోల్ మోడల్గా ఉంచుకున్న వాళ్ళు ఈరోజు ఒక మదర్ తెరీసా కానీ, ఈరోజు ప్రపంచములో ఎంతోమంది క్రైస్తవ ప్రఖ్యాతి కలిగిన వాళ్ళు, క్రైస్తవ మిషనరీలు నడుపుతున్న వాళ్ళు, క్రైస్తవ అనాథాశ్రములు నడుపుతున్న వాళ్ళు యేసుని రోల్ మోడల్గా ఉంచుకొని ఎన్నో ఆశ్రమాలు ప్రారంభించారు. ఎందుకు? యేసుక్రీస్తు పరిచారము చేయించుకోవటానికి రాలేదు. నేను టీచర్ని కదా, నాకు పరిచారం చెయ్యండి, మీకు పాఠాలు చెప్తున్నాను కదా అని ఇలాంటి డైలాగులు ఎప్పుడు కొట్టలేదు యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారు ఏమన్నాడంటే, నేను పరిచారము చేయించుకొనటానికి రాలేదు, పరిచారము చెయ్యటానికి, ఫస్ట్ పరిచారము చెయ్యటానికి. గురువుగారికి ఉన్న లక్షణం ఏంటి తెలుసా? పరిచారకుడు పరిచారము చెయ్యాలి, అవసరమైతే ప్రజల కోసం ప్రాణం పెట్టాలి. యేసుక్రీస్తు వారు పరిచారము చెయ్యటానికి, అనేకుల కొరకు ప్రాణము పెట్టటానికి, అనేకుల కొరకు ప్రాణం పెట్టటానికి వచ్చాడంట. ప్రాణం పెట్టటానికి. గురువుగారు పాఠాలు నేర్పించే వరకే ఉంటాడు కానీ ప్రాణం పెట్టటానికి ఏ గురువుగారు సిద్ధపడరు. ఏ గురువు గారు స్టూడెంట్ కోసం ప్రాణం పెడతాడు చెప్పండి? జీతాలు తీసుకోవటానికి, జీతాల కోసమే గురువుగారు కష్టపడుతున్నారు కానీ నేను జీతం తీసుకోకుండా పిల్లలకి విద్య నేర్పుతున్నాను అండని ఏ గురువుగారు చెప్పరండి. గురువుగారు అంటే భూమి మీద మనకి కనిపించే గురువులందరూ కూడా జీతాలు తీసుకునే గురువులు కానీ ప్రాణాలు పెట్టే గురువులు కానే కాదు ప్రియులారా. నీవు నేను నమ్ముకున్న యేసుక్రీస్తు వారు ఎలాంటి వాడంటే ప్రజల కోసము ప్రాణం పెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు, ప్రజల కోసము ప్రాణం ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రాణాలు పోసేవాడే కానీ ప్రాణాలు తీసేవాడు కాదు. ప్రాణాలు పోసేవాడు, ప్రాణాలను పోసి అనేక మందిని రక్షించటానికి తన ప్రాణం సైతము లెక్క చెయ్యకుండా ప్రజల కోసం దారపోశాడు. తన రక్తాన్ని, తన శరీరాన్ని, తన జీవితకాలమంతా కూడా ప్రజల సేవలో ఉండిపోయాడు. ఆయనండి పరిచారకుడంటే. పరిచారకుడికి మారు పేరు ఎవరైనా ఉన్నారా ప్రపంచములో అంటే ఆయన యేసుక్రీస్తు వారని చెప్పాలి. ఈ ప్రపంచానికి మంచి మార్గదర్శి ఎవరైనా ఉన్నారు అంటే ఆ గురువు గారు ఎవరు అంటే యేసుక్రీస్తు అని చెప్పాలి. నేనే మార్గం అన్నాడు మన గురువు గారు. నేనే మార్గం. ఎందుకు అంటే తండ్రి దగ్గర నుంచి అనేక మాటలు, పరలోకపు తండ్రి దగ్గర నుంచి అనేక మాటలని మోసుకొని వచ్చాడు యేసుక్రీస్తు. అనేక మాటలను. ఏమండి, ఒక పోస్ట్ మ్యాన్ లెటర్ మోసుకొస్తున్నట్లుగా, ఒక సందేశకుడు సందేశాన్ని తీసుకొస్తున్నట్లుగా యేసుక్రీస్తు వారు పరలోకము నుండి ఏం మోసుకొని వచ్చాడో తెలుసా?
పరలోకము నుండి ఏం మోసుకొని వచ్చాడో ఒక్కసారి చదువుకుందాం. యోహాను రాసిన సువార్త, యోహాను గారు రాసిన సువార్త. ఎంత అద్భుతమైన మాట గ్రంథములో మనం చదువుకుందాం. ఒక అద్భుతమైన మాటని యోహాను గారు తన గ్రంథములో రాశాడు యేసుక్రీస్తు వారి గురించి. 12వ అధ్యాయం, యోహాను రాసిన సువార్త 12వ అధ్యాయము 49వ వచనం. 12వ అధ్యాయము 49వ వచనాన్ని చదువుకుందాం. ఎలయనగా నా అంతట నేనే మాటలాడలేదు, నా అంతట నేనే మాటలాడలేదు, నా అంతట నేనే మాటలాడలేదు, నేను ఏమి అనవలెనో, నా అంతట నేను ఏం మాట్లాడటం లేదు, ఏమి మాట్లాడను కూడా. నేను ఏమి అనవలెనో, ఏమి మాట్లాడవలెనో, ఏమి అనవలెనో, ఏమి మాట్లాడవలెనో దానిని గురించి నన్ను పంపిన తండ్రియే నాకు ఆజ్ఞాపించి ఉన్నాడు. ఏం మాట్లాడాలి, ఏమి మాట్లాడకూడదు, నీవు ఎలా ఉండాలి అని యేసుక్రీస్తు వారిని పరలోకము నుండి తండ్రి పంపాడంట. పరలోకము నుండి పంపాడంట. అంటే యేసుక్రీస్తు వారు తండ్రి దగ్గర నేర్చుకొని, యేసుక్రీస్తు వారు పరలోకములో తండ్రి దగ్గర నేర్చుకొని అనేకమైన విషయాలను మోసుకొని వచ్చాడంట ఈ భూమండలానికి. ప్రపంచానికి కరువైన మాటలు, ప్రపంచం కని విని ఎరుగని మాటలు. అంతవరకు పరలోకము గురించి నా ఇన్ఫర్మేషన్ లేదు ప్రియులారా. పరలోకము గురించిన ఇన్ఫర్మేషన్ లేదు, పాతాళము గురించిన ఇన్ఫర్మేషన్ లేదు, మన జీవితం గురించి సరి అయిన ఇన్ఫర్మేషన్ లేదు, మరణిస్తే మరొక బ్రతుకుందా అన్న ఇన్ఫర్మేషన్ లేదు, ఏమేమి లేదు. పరలోకము నుండి యేసుక్రీస్తు వారు ఒక భారాన్ని, ఒక ఇన్ఫర్మేషన్ని తీసుకొని వచ్చాడు. తండ్రి ఏమైతే ఆజ్ఞాపించాడో, తండ్రి ఏదైతే నేర్పమన్నాడో, తండ్రి ఏదైతే భూమి మీద ప్రకటించమన్నాడో అదంతా కూడా యేసుక్రీస్తు వారు మోసుకొని వచ్చాడంట. ఎక్కడి నుంచి? పరలోకము నుంచి. పరలోకములో తండ్రి దగ్గర ఏవైతే విన్నాడో అవన్నీ కూడా తీసుకొని వచ్చాడంట. యోహాను రాసిన సువార్త 14వ అధ్యాయం, యోహాను రాసిన సువార్త 14వ అధ్యాయము 23వ వచనం. యేసు ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొనును. ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొనును. అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును. నన్ను ప్రేమిస్తే నా తండ్రి వాణ్ణి ప్రేమిస్తాడు. ఎందుకంటే నన్ను పంపింది తండ్రే కాబట్టి, నన్ను భూమి మీదకి పంపింది తండ్రే కాబట్టి, తండ్రి చిత్తాన్ని నెరవేర్చటానికి నేను భూమి మీదకి వచ్చాను కాబట్టి, నన్ను ఎవడైనా ప్రేమిస్తే, నన్ను ఎవడైనా ఒప్పుకుంటే తండ్రి వాణ్ణి ఒప్పుకుంటాడు, తండ్రి వానిని ప్రేమిస్తాడు. నా తండ్రి వానిని ప్రేమించును. మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతుము. ఇద్దరు వచ్చేస్తాం. నేను వస్తున్నాను, నా తండ్రి కూడా వస్తున్నాడు. మేమిద్దరు వచ్చి వాని దగ్గర నివాసం చేస్తాం. ఎందుకు అంటే ఇంత మంచి మాటలు నేర్పిన నా తండ్రి కూడా మీతోనే ఉంటాడు, నేను కూడా మీతోనే ఉంటాను. ఒక్కసారి మీరు ఆలోచించండి. భూమి మీద మనకి జీవితాన్ని ప్రసాదించాడు. తన ప్రాణము పెట్టి మనల్ని కొనుక్కున్నాడంట. అలాంటి గురువు గారు ఎవరున్నారు చెప్పండి ప్రపంచంలో? అలాంటి గురువు గారు ఎవరున్నారు? ప్రజల కోసం ప్రాణం పెట్టిన గురువు గారు ఎవరున్నారు? బైబిల్లో ఇంకొక గురువు గారు కనిపిస్తారు తెలుసా మనకి?
బైబిల్లో పాత నిబంధనలో మరొక గురువు గారు కనిపిస్తున్నారు. ఆయన ఎవరు అంటే, ఒకసారి రాజుల గ్రంథం చదువుకుందాం. రాజుల రెండవ గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనం. రాజుల రెండవ గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనం. బేతేలులో ఉన్న ప్రవక్తల శిష్యులు ఎలీషా దగ్గరకు వచ్చి, నేడు యెహోవా నీ యొద్ద నుండి నీ గురువును పరమునకు తీసుకొని పోవునని నీవెరుగుదువా అంటే, ఎలీషా గారికి ఏలియా ఎవరింతకి గురువు. చూసారా ఎంతగా నమ్మాడు అంటే, ఏలియా గారు ఎలీషాని ఎలా తయారు చేశాడు తెలుసా? తనంతటి వాడినిగా తయారు చేశాడు. అందుకే ఎలీషా గారు ఏలియా అంటే అంత ప్రాణం. వాళ్ళందరూ ఏమంటున్నారు? నీ గురువు పరమునకు తీసుకొని పోవునని, నీ గురువును పరమునకు తీసుకొని పోవునని నీవెరుగుదువా అని ఎలీషాని అడుగగా, అతడు నేనెరుగుదును, మీరు ఊరుకొండుడి, నాకు తెలుసు నా గురువు గారు వెళ్ళిపోతున్నారు, నాకు తెలుసు, మీరు ఊరుకుండండి. వెంబడించాడు ఎలీషా, వెంబడించాడు. ఎటు వెళ్ళినా ఎలీషా గారిని వదలలేదండి. ఎటు వెళ్ళిన ఏలియా గారిని ఎలీషా అస్సలు వదలలేదు. ఎందుకంటే గురువు అంటే అంత ప్రాణము ఎలీషా గారికి, ఏలియా అంటే అంత ప్రాణము. అలాగే కొత్త నిబంధనలో గురువు గారు మన యేసుక్రీస్తు వారు. పాత నిబంధనలో గురువు గారు ఏలియా గారైతే, కొత్త నిబంధనలో గురువు గారు మన యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వెంబడించిన వాళ్ళు 12 మంది, ప్రభువా నీవు ఎక్కడికి వెళితే మేము కూడా అక్కడికే వస్తాం. నీలాంటి మహనీయుడు ఎవరున్నారు ప్రపంచంలో? నీవెక్కడున్నా మేము అక్కడే ఉంటాం, నీవెక్కడున్నా అక్కడే ఉంటాం, నీ కోసం ప్రాణాలైనా ఇస్తామని వాగ్దానం చేసి యేసుక్రీస్తుని వెంబడించారు. ఆ రోజు ఎలీషా గురువుగారు పరమునకు వెళ్ళిపోయాడు. ఈరోజు మన గురువుగారు కూడా పరమునకు వెళ్ళిపోయాడు. మీరు ఆలోచించండి ప్రియులారా, గురువు అని పిలుచుకునే పదం చాలా చాలా విలువైన పదం. గురువు అని నువ్వు పిలిపించుకుంటున్నావంటే సమాజం కోసం, నీ దగ్గర ఉంటున్న స్టూడెంట్స్ కోసం, నీ దగ్గర వచ్చే విద్యార్థుల కోసం ఏమి నేర్చుకుంటున్నావు, ఏమి నేర్పిస్తున్నావు? గురువు అనిపించుకోవటం సులభము, కానీ గురువుగా నిలబడటం చాలా కష్టం. గురువుగా సమాజానికి పరిచయం అవటం చాలా కష్టం. గురువు అయితే, నువ్వు భూమి మీద విద్యను నేర్పించేవాడవైతే, నీ దగ్గరున్న స్టూడెంట్స్ని ఏ విధంగా పెంచాలి, ఏ విధంగా వారిని డెవలప్ చేయాలి, ఏ విధముగా వారిని ముందుకు తీసుకెళ్ళాలి, వాళ్ళ కోసం నీవేం త్యాగం చేసావు, ఆ స్టూడెంట్స్ కోసం ఏం కష్టపడ్డావు, స్టూడెంట్ని భవిష్యత్తు కాపాడటానికి ఎప్పుడైనా నిలబడ్డావా, ఏదైనా సహకరించావా, ఏదైనా సపోర్ట్ చేసావా? ఏం లేదు ప్రియులారా. పాఠం చెప్పేంతవరకే గురువుగారు పని. పాఠం అయిపోయిందా, బెల్లు కొట్టారా, అక్కడ కనిపిస్తే చెప్పు. ఇంకా గురువుగారు ఆయన కాదండి. గురువుగారు ప్రజల కోసమే ఉంటూ, ప్రజల్లోనే తిరుగుతూ, ప్రజల కోసమే ప్రాణం పెడుతూ, ప్రజలే నా వాళ్ళని భావించి ప్రజల కోసమే ఏదైనా చేస్తాను, ప్రాణం పెడతానని నిర్ణయం తీసుకున్న ఏకైక గురువుగారే యేసుక్రీస్తు వారు. అలాంటి గురువు ప్రపంచములో ఎవ్వరు లేరండి, ఎవ్వరు లేరు ప్రియులారా. మీరు అనుకోవచ్చు, మా గురువుగారు మాకు క్లాస్ ఇచ్చిన గురువుగారు, మాకు విద్యను నేర్పించిన గురువుగారు చాలా మంచోడండి, చాలా మంచి పాఠాలు చెప్పాడండి అనుకునేవాడు. మీ గురువుగానికి రాని పాఠాలు బైబిల్లో ఎన్నో ఉన్నాయి తెలుసా? భూమి మీద పాఠాలు చెప్పే, భూమి మీద లోక విద్యను నేర్పే గురువుగారికి బైబిల్ విద్య ఏం తెలియదండి. బైబిల్లో ఉన్న విద్య ఏం తెలీదు. అందుకే బైబిల్లో మనకేం రాయబడింది తెలుసా?
యేసుక్రీస్తు ఏమన్నాడు తెలుసా? మీరు గురువులని పిలువబడవద్దు, మీకు ఒక్కడే గురువు, మీకు ఒక్కడే గురువు. 12 మంది గురువులు ఉండకూడదు. 12 మంది గురువులు ఉన్నారనుకోండి, మిమ్మల్ని 12 వైపులు లాగుతుంటారు, 12 వైపులు లాగుతుంటారు. అప్పుడు ఏ దారి పట్టాలో తెలియక, ఏ దారికి వెళ్ళాలో తెలియక అన్ని దారులు మూసేసుకొని సింపుల్గా ఏం చేస్తావంటే ఎటు కాకుండా అయిపోతాం. అందుకే నిజమైన గురువు ఎవరు అంటే భూమి మీద మనకి ఆలు నేర్పిన గురువులు కాదు, మన జీవిత పాఠాలను నేర్పిన గురువులే గురువులు. మన జీవిత పాఠాలను నేర్పారు, మనల్ని పరలోకానికి తీసుకెళ్ళటానికి కష్టపడుతున్నారు, మనల్ని దేవుడి దగ్గరికి తీసుకెళ్ళటానికి కష్టపడుతున్నారు, మనల్ని పరలోకపు విద్య నేర్పిస్తున్నారు మనకి. వాళ్ళు నిజమైన గురువులు. లోక విద్యను నేర్పేవాళ్ళు గురువులు కాదు, అది సమాజానికి గుర్తించే గురువులు. దేవుడు గుర్తించే గురువులు ఎవరు అంటే యేసుక్రీస్తు తర్వాత అపోస్తుల తర్వాత ఎంతోమంది సేవకులు. అందుకే మీరు ఆలోచించండి, లోక విద్యను నేర్పే గురువులు లోకములో ఉన్నప్పుడు పరసంబంధమైన విద్యలు నేర్పుతున్నవారు పరలోకపు గురువులు అని మనం చెప్పచ్చు. అందుకే మనమందరూ కూడా చాలా చక్కటి విషయాలను ఈరోజు అందరికీ ఒక్కొక్క డే, యానిమల్స్ డే, క్యాన్సర్ డే, ఎయిడ్స్ డే, టీచర్ డే, ఫాదర్ డే, మదర్ డే, ఎన్నో డేస్ ప్రపంచంలో ఉన్నాయి. కానీ బైబిల్లో మనం చూస్తున్నప్పుడు, బైబిల్లో మనం నేర్చుకుంటున్నప్పుడు మన ఆధ్యాత్మికమైన జీవితపు అభివృద్ధిని మనము పొందాలి అంటే రాత్రి పగులు బైబిల్ని మనం ధ్యానించాలి. రాత్రి పగులు బైబిల్ దగ్గర కూర్చొని ఈ గ్రంథాన్ని నువ్వు బాగా చదివితే అందరికంటే మంచి గురువు అవుతావు. నువ్వు అందరికంటే మంచి గురువు, విద్యాభ్యాసం కలిగిన గురువు, పరసంబంధమైన మాటలు చెప్పే గురువు అవుతావు నువ్వు. అందుకే చాలా జాగ్రత్తగా బైబిల్ గ్రంథంలో నుంచి మంచి మాటలు మనం అందరూ ఆలోచించాలని కోరుకుంటూ ఈ సమయాన్ని ముగిస్తూ సెలవు తీసుకుంటాను.